మనిషి జీవితంలో అత్యంత పెద్ద పని తినడం. అందుకే మనిషి బ్రతకడానికి తింటున్నాడా లేక తినడానికే బ్రతుకుతున్నాడా? పెద్దలు ఒక మాట చెప్పారు, 1,000,000 విద్యలు కూటి కోసమే అని. ఆ మాటకి అర్థం కూటి కోసం విద్యలు నేర్చుకోవాలి అని. కానీ ఇప్పుడు ఆ కూటినే జీవితంగా మార్చుకున్నాం. ఉదయం కళ్ళు తెరవగానే బెడ్ కాఫీ, అది అయిపోగానే టిఫిన్, కొద్దిసేపటికి టీ లేదంటే జ్యూస్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, పడుకునే ముందు పాలు. రోజంతా శరీరం పనిచేయదు, కానీ కడుపు మాత్రం ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండటం లేదు. నీ కడుపు చెత్తబుట్ట కాదు, ఏది కనిపించినా దాంట్లో పడేయడానికి. అది నీ శరీరానికి ఇంజిన్ లాంటిది. ఇంజిన్కు ఎంత పెట్రోల్ అవసరమో అంతే పోస్తారు. ట్యాంక్ నిండిపోయినా ఇంకా పోస్తే అది ఉపయోగం లేదు. అలాగే ఆకలి ఉన్నప్పుడు తినాలి, బోర్ కొడుతోంది అనో టైం అయింది అనో కాదు. డయోజెనిస్ చాలా కఠినంగా చెప్పాడు ఒక మాట, మనిషి అతిగా తింటాడు ఎప్పుడంటే అతనికి జీవితంలో వేరే ఏమీ సంతోషం ఇవ్వడం లేనప్పుడు. ఆలోచించండి, విసుగ్గా ఉన్నప్పుడు తింటున్నారు, దిగులుగా ఉన్నప్పుడు తింటున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు తింటున్నారు, సంతోషపడాలని అనిపించినప్పుడు తింటాం. ఆహారం మనకి థెరపీ అయింది. ప్రతి భావోద్వేగానికి ఒక KFC బిగ్ బకెట్ కడుపు లోపలికి వెళ్తుంది. అందుకే ఒకప్పుడు మనిషి ఆకలితో చనిపోయేవాడు, కానీ ఇప్పుడు అవసరానికి మించి తినడం వల్ల ఒబిసిటీ, షుగర్, బీపీ, గ్యాస్ సమస్యలు, గుండె జబ్బులు, వీటితో బాధపడుతూ మరణిస్తున్నాడు. నిజమైన ఆకలి శరీరం అడుగుతుంది, నకిలీ ఆకలి నాలుక అడుగుతుంది. నాలుకకు టేస్ట్ కావాలి, శరీరానికి న్యూట్రిషన్ కావాలి. ఈ రెండింటి మధ్య తేడా తెలియని వాడు తినే బానిస అవుతాడు. గుర్తుపెట్టుకో, ఆకలి ప్రకృతి ఇచ్చిన సంకేతం, అత్యాశ మనిషి తయారు చేసుకున్న అలవాటు. శరీరాన్ని గౌరవించు, అది అడిగినప్పుడు మాత్రమే తిను, అడగక ముందే నింపేయకు. తక్కువ తినడం గొప్పతనం కాదు, ఎక్కువ తినడం కూడా గొప్పతనం కాదు. అవసరమైనంత తినడమే నిజమైన గొప్పతనం.